కాకపోతే ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అనేది నాట్ వ్యాలిడ్ కదా, మీకు తెలియదు ఏముంది. సో అక్కడ జరిగింది ఫోర్స్ఫుల్ మ్యారేజ్. తర్వాత క్లయింట్ యొక్క రహస్యంగా మాకు చెప్పిన విషయాన్ని మేము ఇప్పుడు ప్రజెంట్ మీడియా ముందు కొన్ని చెప్పలేకపోయే స్థితిలో మేము ఉన్నాం. ఎందుకంటే అడ్వకసీలో మీకు తెలియదు ఏం కాదు, కొన్ని ఎథిక్స్ మనం పాటించాలి. సో కాబట్టి మ్యూచువల్ గా తన అంగీకారం ఉంది కాబట్టి ట్రాన్సాక్షన్ ఇవన్నీ కూడా అది కూడా ట్రాన్సాక్షన్ అయితే ఫోర్స్ఫుల్ కాదు కదా. రైట్, ట్రాన్సాక్షన్ ఫోర్స్ఫుల్ కాదు కానీ ఎక్స్‌ప్లాయిటేషన్ అని మనం అనుకోవచ్చు. అంటే మాయా మాటలు చెప్పి బ్రూడీకి వచ్చి డబ్బులు తీసుకున్నారు. ఎందుకంటే ఆశ్రమం పెట్టిస్తానని లేకపోతే ఇంకేదో ఏదో చెప్పాడంట. అది రేపు మేడం వస్తున్నారు కొన్ని పర్సనల్ విషయాలంటే మీరు ఆమెను అడగండి. కానీ మేము అడిగిన దానికి మాకు చెప్పిన సమాధానం ఏంటంటే, అవునమ్మా మరి డబ్బులు మీరు అంటే ఆమె ఎవరికి ఆమె అసలు చెప్పండి తండ్రి లేరు, ఒక ఒంటరి మహిళ ఆమె. వాళ్ళ అమ్మగారితో నివసిస్తుంది. మరి మీరు ఎందుకు చేశారంటే ఆమెకి ఆశ్రమం కట్టాలి అని చెప్పేసి అతను ఆశ్రమానికి ఏదో ఖర్చులు ఉంటాయంట కదా, అవన్నీ ఏదో ఖర్చులు చేయాలి, ఇద్దరు కలిసి ఆశ్రమం కట్టాలని ఆలోచన చేశారు. అవునండి అవునండి, పూజలు ఏ ఉంటాయి కదా సార్, అది స్వామిగారు అడిగారు పూజలు ఏంటనేది. దాని ద్వారానే ట్రాన్సాక్షన్ చేసాము తప్ప అతని మీద అతనికి ఇవ్వాలని కాదని అట్లా మమ్మల్ని ఆ విధంగా కూడా మమ్మల్ని మోసం చేయడం జరిగింది. లిడ్స్ చీటింగ్, తర్వాత లైన్ ఈటింగ్ దాడి కూడా జరిగినాయి. అది అంటే నేను కొంత మీడియా పరంగా కొంత ఎథిక్స్ పాటించాల్సి వస్తుంది కాబట్టి కొన్ని చెప్పలేకపోతున్నాం మీతో మనోజ్ గారు. సో రేపు ఆమె వస్తారు కాబట్టి మీరు డైరెక్ట్ గా రేపు ఎల్లుండి మరి ఎప్పుడు వస్తారో తెలియదు, వస్తా అన్నారు. మీరు డైరెక్ట్ గా అడగచ్చు, ఇబ్బంది ఏం లేదు. మీరు అయితే డైరెక్ట్ గా అంటే ఈసారి అంటే ఇక్కడ క్వశ్చన్ ఒకటి రైజ్ అవుతుంది, ఈసారైనా పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేదంటే మళ్ళీ మహారాష్ట్ర బార్డర్ లేకుంటే ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో వదిలేస్తారా? ఒకటి మనోజ్ గారు, ఇప్పుడు నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ చర్య తీసుకోకపోతే నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎలాగో మన చేతిలో ఉంది, అలాగే నేషనల్ ఉమెన్ కమిషన్ ఉంది, సో మీలాంటి మీడియా మిత్రుల సహకారం ఉంది. ఇవన్నీ కలిపి ఇదైతే నేషనల్ స్థాయిలో తీసుకెళ్లాలన్న ఆలోచనలో మేము ఉన్నాం. ఓకే, డన్ అండి. సో ఇది అడ్వకేట్స్ మాట్లాడుతుంది. సో అంటే ఇట్స్ మ్యూచువల్ కన్సెంట్ అని మీరు అంటున్నారు, ఫోర్స్ఫుల్ మ్యారేజ్ అన్నారు. సరే అది లీగల్ పాయింట్ గా ఏం చెప్తున్నారు పక్కన పెడితే, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆ అమ్మ అన్నట్టుగా ఏంటంటే మ్యానికులేటెడ్గా మాయ మాటలు చెప్పుకొని అది ఇదని చెప్పుకోవడం అనేది వాస్తవమే. ఆ తర్వాత ఇప్పుడు లీగల్ పాయింట్లో వాళ్ళ పేరెంట్స్కి సపోర్టివ్ పేపర్ ఇది యాక్చువల్లీ. వాళ్ళ అమ్మా నాన్నలకు మొన్న ఆజాద్ గారు ఇచ్చిన గ్యారంటీ కూడా ఏంటంటే, అమ్మ ధైర్యంగా ఉండండి, ఇది చెల్లదు రానున్న రోజుల్లో. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నలు ఇంకా ఊపిరితో ఎందుకున్నారు తెలుసా స్వామి? ఒక మాట చెప్పాలా, వాళ్ళ ఛానల్లో ఉన్న పర్లేదు, ఈయన గారికి మీరు అన్నట్టుగా మొగతనం లేనందుకే వాళ్ళు ఇంకా ఊపిరితో ఉన్నారు. లేకపోతే ఎంత చిత్రవాదన అయిపోయి ఎన్ని ఇబ్బందులు పడుతుంది వీడికున్న హ్యాబిట్స్కి. ఇది ధర్మమే కదా. ఇప్పటికీ నేను ముందుకు రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, శ్రీనివాస్ ఎన్ని చేసినా కూడా స్వామి ఒక మాట అన్నారు, కన్యతనము అది ఇది అన్నారు కదా, ఇవన్నీ శ్రీనివాస్తో కాదు, నేను అన్ని పైన పటారాలే చేస్తున్నాడు కానీ లోన లొటారం అనేది ఒక మనస్సాక్షి. ఒకసారి ఆ కరీంనగర్ మహిళతో మాట్లాడిన ఆడియో ఉంది, ఒకసారి నేను సైకలాజిస్ట్ వినిపిస్తాను. ఎందుకంటే ఆ ఆడియోలో చూడండి ఎంత మధురంగా, అంటే నిజంగానే ఎంత లవ్ యూ అని చెప్పి. పీసీఆర్ ఒకసారి పాసిబుల్ ఆడియో ప్లే చేయగలుగుతారా? లవ్ సింబల్ ఇట్లా పెడుతున్నాడు. రైట్, ఒకసారి రవి అది రెడీ చేయించండి. సో నిజంగానే ఆ ఆడియో మీరు కూడా వినే ఉంటారు. అంతలా అంటే నేను అడిగాను క్వశ్చన్ కూడా, ఏదైనా డిప్రెషన్ నుంచి బయట రావడం కోసం మంత్రమా అంటే, నేను చాలా మందికి ఇట్లానే చెప్పాను, చాలా మంది కూడా చెప్పాను కూడా, ఇలా నేను వాళ్ళ నుంచి డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొస్తాను అంటున్నారు. అంటే ఆయన కాన్ఫిడెన్స్ ఒక రకంగా మాట ముద్దులు పెళ్ళామా అని సాగ తీసి లిటరల్లీ ఏదో కొత్తగా పెళ్ళయి ఇప్పుడే ఏదో పని మీద బయటికి వెళ్ళి ఈ లోపల వదిలి ఉండలేక ఉన్నట్టుగా మాట్లాడాడు ఆయన. అందులో ఎలా వాళ్ళని ఇది చేయటం కోసం మాట్లాడారు అనుకుంటాను చెప్పండి. మినిమం మనకు కామన్ సెన్స్ ఉంటుంది కదా, విన్న ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. తను చెప్పినంత మంది నమ్మటానికి ఐ మిస్ యూ, ఐ లవ్ యూ కూడా ఫస్ట్ తను యాక్సెప్ట్ చేసింది, ఆడియోస్ ని యాక్సెప్ట్ చేసింది. ఎప్పుడైతే ఈ వర్షం అమ్మాయి వచ్చిందో తర్వాత తను నెగిటివ్ వచ్చింది. అప్పటిదాకా నాకు తెలిసి ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ దీని మధ్య మ్యూచువల్ గా జరిగాయి అవన్నీ కూడా, ఫోర్స్ఫుల్ మ్యానిపులేషన్ లీగల్ గా ఏం చెప్తాను కూడా. సో ఇటువంటి ఆడియోస్ ఎంత కాన్ఫిడెంట్గా అంటే రెడీగా ఉందా? రైట్. సో అటువంటి విషయాలపైన ఏం చెప్తారు మీరు? అంటే ఇటువంటి ఇంకా చాలా మంది అట్రాక్ట్ అవ్వకాశం కూడా ఇటువంటి మాటలు చూసి. ఇందాక విష్ణు అయితే నన్ను పెళ్లి చేసుకుందా ఆమెలో తాళి కట్టింది అన్నాడు. ఒక అబ్బాయి నా పెళ్ళిలో తాళి కట్టింది అని మహిళ అని చెప్తున్నారు సాధువు, అఘోరిగా చెప్పేటువంటి శ్రీనివాస్. సో నాకు నా మెల్లో తాళి కట్టింది, నా బొగ్గలు కొరికింది, నా పైన పడుకొని దొరలాడింది అని చెప్తున్నారు. వాళ్ళు కూడా ఒక సందర్భంలో యాక్సెప్ట్ చేశారు వాళ్ళందరినీ కూడా. సో అంటే ఫైనాన్షియల్ మ్యూచువల్ ఆస్పెక్ట్ అయినా నిజంగా వాళ్ళపైన కూడా హిప్నటైజ్ చేసే అవకాశం ఉందంటారు ఇట్లా? ఇదండి అందరిలో ఒక మైనస్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరిలో నేను స్ట్రాంగ్గా ఉండి నాకు నేను ఒక గౌరవం ఇచ్చుకుంటే ఒకళ్ళు వచ్చి నా మీద పడితే నేను ఎందుకు యాక్సెప్ట్ చేస్తానండి? నేను అమ్మాయినైనా అబ్బాయినైనా ఎందుకు యాక్సెప్ట్ చేస్తాను? నేను ముందు నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి కదా. నాకు కావాల్సిన దగ్గర ఉన్నా సరే ఫస్ట్ నాకు నేను రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, నాకు నేను బౌండరీస్ పెట్టుకోవాలి. బౌండరీస్ పెట్టుకోకపోతే నువ్వెవడు రా, నేను అబ్బాయి ఇప్పుడు ఆ ఫస్ట్ వైఫ్ తో వచ్చేమో పోలీస్ అధికారులు కదా, విష్ణుని పెళ్లి చేసుకున్నాడు అని ఆడదాన్ని అని
అంటే ఆయన కంప్లైంట్ ఇవ్వాలి ఫస్ట్. ఒకసారి అది PCR ప్లే చేయండి. అతని మీద పడి దొర్లుతున్నట్టు అది వీడియో కూడా నేను నిన్ను చాలా మిస్ అవుతున్నా.